अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। Noura Travel Service Hajj and Umrah Group Organizer. The service include air tickets, Volvo bus tickets, train reservation, passport assistance, Hajj Badal and Umrah Badal, hotel reservation, certificate attestation, Hajj Umrah service, visa service, holiday tour packages, Umrah deluxe packages at just 87,999 only. For more details and booking, contact 9391577587 or below numbers or visit their office beside GS Milk Point, SS Gutta Main Road, Mehboob SS डेंटल केयर मल्टी स्पेशलिटी एंड इम्प्लांट सेंटर डॉक्टर सलीम मलिक की जानिब से रोजाना फ्री चेकअप। टाइमिंग सुबह 11 बजे से रात 8 बजे तक। संडे ऑल्सो ओपन। यहाँ पर इम्प्लांट विद टीथ इन 3 डेज, लेजर ट्रीटमेंट, हॉलीवुड स्माइल डिजाइन, फ्लेक्सिबल डेंचर व दीगर ट्रीटमेंट किए जाते हैं। SS डेंटल केयर क्लॉक टावर बिसाइड रहमत मस्जिद, HR कॉम्प्लेक्स, फर्स्ट फ्लोर, SBI मेन ब्रांच रोड, महबूब नगर। मज़ीद तफसीलात के लिए मोबाइल नंबर 8522843048 पर रब्त पैदा कर सकते हैं। विरनापेट इलाके में तेंदुए को लेकर आवाम में खौफ। तफसीलात के मुताबिक गुज़िश्ता 1 माह से विरनापेट व टीडी गुट्टा इलाके में कई मरतबा तेंदुआ नजर आया, जिसको लेकर आवाम में खौफ है। ऐसे में साबिक वजीर सिनवास गौड़ ने विरनापेट इलाके का दौरा किया और महकमे जंगलात के ओहदेदारों से तेंदुए को पकड़ने के लिए किए जा रहे इक़दामात की तफसीलात हासिल की और मुकामी आवाम को खौफजदा न होने व मुनासिब एहतियाती तदाबीर इख्तियार करने की बात कही। उन्होंने कहा कि तेंदुए को पकड़ने में महकमे जंगलात के ओहदेदार पूरी तरह नाकाम हो रहे हैं। उन्होंने मुतालबा किया कि मज़ीद फोर्स को बढ़ाया जाए और पकड़बंदी के साथ मज़ीद पिंजरों के जरिए वो पूरी तरह पहाड़ की तलाशी ली जाए। ओहदेदार एक ही तेंदुआ रहने की बात कह रहे हैं, जबकि मुकामी अवाम का कहना है कि यहाँ 2 तेंदुए मौजूद हैं। आला ओहदेदार इस मसले पर तवज्जो देते हुए तेंदुए को पकड़ने के इक़दामात करें, आवाम के खौफ को जल्द अज जल्द दूर करें। దానికి ఆహారం తక్కువైపోయింది, ఇంకలు ఎక్కువ ఉండాలి. అవే వేటాడుకుంటే అక్కడ మన గోల్ బంగ్లా సైడ్ అందుకే కదా సార్ మన పిల్లల లోపల హాఫ్ కిలోమీటర్ ఉంటుంది సార్. ఇంత గంట లోపల మార్చినాం సార్. అది మొత్తం మొన్న చెరువులో పెట్టేదో పోయి మన రాగల फोन तो देखे మొన్న కూడా మా మార్నింగ్ రూట్లో కనిపించింది. పోతే మంచిది, అది ఒక దగ్గర కూడా ఉండదు. జంపింగ్ వెళ్ళిపోయి దాన్ని సేఫ్టీ జోన్లో పడ్డది అనుకో, అటు సైడ్ పడ్డది అనుకో, ఒక సైడ్లో లేదా ఇటు సైడ్ పడ్డది అనుకో వెళ్ళిపోతుంది. ఇది కూడా మేడం లైవ్ చూసిందా? తెల్లకెళ్ళి చూసినాక ఎట్లా పట్టుకోలేదు దాన్ని గ్యారేజ్ చేయాలి కదా, అనిపించింది అన్నప్పుడు మీరు ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎంతమంది ఒక 500 మంది మేము అనుకో, 500 మంది రౌండ్ అప్ చేయాలి. ఒక వేవ్ ఓపెన్ చేసి చేసే దగ్గర బోన్లు పెట్టాలి. పెట్టినాం సార్, బోన్లు పెట్టాం. ఇంతమంది కనిపించినందుకు దాన్ని వదిలిపెట్టేసి 15 మినిట్ 10 నిమిషాలు అలా ఆగింది అన్నప్పుడు 10 నిమిషాల మెన్ అంతా దింపాలి. టోటల్ ఫారెస్ట్ రోడ్లు ఏది రాదు. ఏమో ఇప్పుడు ఇంత క్లారిటీగా కనిపించింది కదా, మొత్తం రౌండప్ చేయలేకపోయిందా? మీరు కాకుండా డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ బాబు మీరందరూ ఒక వేవ్ ఓపెన్ చేసి, వేవ్ ఓపెన్ దగ్గర 2 బోన్లు పెట్టి మేకలు వదిలిపెట్టాం అనుకో, చాలా పెద్దగా ఉంది.
తింటుంది మంచిగా బయటకు వెళ్తుంది, తిని వారం రోజులు బయటకు. మీకు ఈ జంగల్ నీకు ఏం కనిపిస్తుంది? చుట్టూ కూడా మొత్తం ఫుడ్ తింటుంది. లైట్ బంద్ నెక్స్ట్ మంత్ 28, 29 నాడు ఓన్లీ ఈవినింగ్ పూట వస్తుంది సార్ అది. ఇప్పుడు ఎస్పీ చూసిన తర్వాత ఇప్పుడు 15 నిమిషాలు పబ్లిక్ చూసి ఉందని 15-20 మినిట్స్. ఆ 15-20 మినిట్స్ లో మనం 3-4 డ్రోన్స్ తీసుకొచ్చి దాన్ని ట్రాక్ చేస్తే వస్తున్నాయి కదా. ఇప్పుడు అట్లా కాదు సార్. ఇప్పుడు ఇక్కడ ఈ పోలీసులను ఇక్కడ నమ్ముకుంటే మీకు కాదు. ఇక్కడ మెన్ తక్కువ ఉంటుంది, వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. మీరు స్పెషల్ పోలీసు మీరు హైదరాబాద్ నుంచి డీజీపీ తెప్పించుకొని పీసీసీఆర్ తెప్పించుకోండి, డ్రోన్ తెప్పించుకోండి. అంటే గన్స్ ఉంటాయి కదా వాళ్ళకు, పోలీస్ డిపార్ట్మెంట్ కు లేదు కానీ ప్రొటెక్షన్ కు గాలి శబ్దంకు అట్లా ఇస్తే మరి పోనీ మీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొత్తం తెప్పించుకోండి, ఒక 4-5 రేంజ్లు తెప్పించుకోండి. కాదు సార్, ఇప్పుడు పబ్లిక్ ఏమైనా అయిందనుకో ఎవరు రెస్పాన్సిబుల్ చెప్పండి? ఇప్పుడు బాగా బలిచినవాడు పెద్దోళ్ళు అయితేనేమో పడుచుకుంటారు. ఇదంతా పేదోళ్ళు ఉన్నారు చుట్టుముట్టు, చేడిగుట్ట, వీరనపేట పేదోళ్ళు గరీబులు ఉంటారు. అదే పద్మావతి కాలనీలో, వెంకటేశ్వర కాలనీలో లేకపోతే ఉందనుకో, చుట్టుముట్టు ఉందనుకో, లేదు సార్ చేయండి. ఇప్పుడు మీకు ఉన్న సిబ్బంది వాళ్ళ ముఖాలు అన్ని గుంజుకపోయినాయి. వాళ్ళు పని చేసి డే అండ్ నైట్ పని చేసిన పాపం వాళ్ళకి రాదు అది. మీరు ఎక్స్ట్రా స్టాఫ్ ని మీరు తెప్పించుకోండి. ఇప్పుడు నేను రాలేదు ఈ మహమ్నార్లు ఎట్లా అంటే వస్తే వాళ్ళు చేయరు, మనం వస్తే దానికి రాజకీయంగా మాట్లాడతారు, పొలిటికల్ గా మీకు ఇబ్బంది చేస్తారు. అందుకే నేను రాలేదు. కాకపోతే మా అందరు ఫోన్ చేస్తున్నారు సార్ ఎట్లా అని. మీరు సార్ ఒక 10 డ్రోన్ కెమెరాలు తెచ్చి పటాకులు కాల్చుకుంటా, ఫోర్స్ తీసుకుంటా, టోటల్ గుట్టను రౌండ్ అప్ చేసి, మీరు అక్కడ ట్రెంచింగ్ గ్రౌండ్ దగ్గర కుక్కలు ఉంటాయి, అక్కడ 4-5 బోన్లు పెట్టి ఇక్కడ నుంచి కూంబింగ్ చేసినట్లా, నక్సలైట్ల ఇప్పుడు అడవిలో చేస్తారు కూంబింగ్, ఆ టైప్ లో మీరు కూంబింగ్ చేసినట్లా ఇట్లా రౌండ్ అప్ చేసుకుంటూ కూంబింగ్ చేసినట్లా పోతే మీకు తెలుస్తుంది. లేకపోతే ప్రాబ్లం అవుతుంది సార్. ఏం చేస్తారో మీరు ఎక్స్పర్ట్ ఆలోచన చేసి పబ్లిక్ ఏదైనా అయితే మీరు రెస్పాన్సిబుల్ కాదు సార్. పబ్లిక్ ఏదైనా రెస్పాన్సిబుల్. మీకు మెను కావాలంటే మేము ఒక 1000 మందిని కావాలంటే ఇస్తాం. మీకు 1000 మందిని యంగ్స్టర్స్ ని యూత్ కావాలంటే ఒక 1000 మందిని ఇస్తాం. 2000 మంది కావాలంటే 2000 మంది ఇస్తాం. మీరు ఏం చేస్తారో చేయండి దయచేసి ప్లీజ్. మీరు ఏం చేస్తారో చేయండి. ఏమైనా మీరు రెస్పాన్సిబుల్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబుల్. పెంచండి, కొంత పెంచండి. ఒక డ్యూటీ చేసిన నెక్స్ట్ డే చేయకండి డ్యూటీ. వెంటనే ఎక్కువ చేసుకుంటే మీకు అవుతుంది. బయట తెప్పించుకోండి. రేపు ఒకటి 10-20 డ్రోన్లు పెట్టండి సార్, మంచి హై టెక్నాలజీ డ్రోన్లు పెట్టండి. లేదా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది కదా, వాళ్ళని అడగండి సార్, వాళ్ళు పంపుతారు. వాళ్ళు కూడా మెయిన్ ఇస్తారు మీకు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇస్తుంది, ఫైర్ డిపార్ట్మెంట్ వస్తారు. మీకు వాళ్ళకి ఎక్కువ పని ఉండదు, వాళ్ళ పోలీసే అవుద్దనుకుంటే. ఓకేనా సార్? కొద్దిగా మీరు పెంచండి రేపు. దాదాపు 1 రోజులు అవుతుంది పులి ఇక్కడ తిరుగుతూ. 1 రోజుల నుంచి పట్టుకుంటామని చెప్తున్నారు కానీ మరి పట్టుకునే చర్యలు మాత్రం ఏం కనిపిస్తలేవు. స్వయంగా ఎస్పీ గారే చూసిందంట, 15 నిమిషాలు చూసిందంట. చూసినప్పుడు ఇమ్మీడియట్ గా
డ్రోన్ కెమెరాలు 10-15 డ్రోన్ కెమెరాలు లేకపోతే దాన్ని వెంటాడినట్టు చేస్తే కూడా బాగుండేది. సరే పోలీస్ డిపార్ట్మెంట్ పని కాదనుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయినా వాళ్ళ తగిన సిబ్బంది లేదు. పీసీసీఎఫ్ అడిగి కొంత సిబ్బంది తీసుకొచ్చుకొని, లేదు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది అక్కడి నుంచి వాళ్ళ సిబ్బంది తెప్పించుకొని, లేదు రిజర్వ్ పోలీసు వాళ్ళని హైదరాబాద్ నుంచి కొంత తెప్పించుకొని, మెన్ ఎక్కువ తెప్పించుకొని దీన్ని కూంబింగ్ చేసినట్లు చేయాలి. నక్సలైట్లు కూంబింగ్ చేసినట్ల ఈ కోన నుంచి ఆ కోన వరకు కూంబింగ్ చేసినట్ల పటాకులు కాల్చుకుంటూ దాన్ని కూంబింగ్ చేసినట్లు ఇవి కూడా పెట్టాలి. డ్రోన్స్ కెమెరాలతో 10-15 డ్రోన్స్ కెమెరా, హై హ్యాండెడ్ డ్రోన్స్ కెమెరాస్ పెట్టి పటాకులు కాల్చుకుంటా కూంబింగ్ చేసుకుంటా ఆ బోన్లు కూడా ఒక 8-10 పెట్టాలి. ఒక 8-10 బోన్లు పెట్టి దాన్ని వెంటాడినట్లయితే వెళ్తుంది. ఇప్పుడు వాళ్ళు ఒకటి పులి అంటున్నారు. ఇక్కడ ఒక ముసలామే 2 ఉన్నాయి బిడ్డ, 2 నేను చూసినా అని చెప్తున్నాను. ఒక అవ్వ ప్రత్యక్షంగా నేను చూసినాను. జంప్ అయ్యే ఫోటోలు కూడా చూస్తున్నాం. ఒక రాయి నుంచి పెద్ద జంప్ అయ్యే పులులు, ఎన్ని పులులు ఉన్నాయని చెప్పి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగితే పరిసర ప్రాంతాల్లో 15 పులులు ఉన్నాయని చెప్తున్నారు. అది వాస్తవం కాదా? మీడియా ద్వారా మీరు అడగండి, డిపార్ట్మెంట్ వాళ్ళు అడగండి. మన మహబూబ్నగర్కు ఆనుకొని ఒక 5-6 కిలోమీటర్ రేంజ్లో ఎన్ని ఉన్నాయని 15 పులులు ఉన్నాయని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిర్ధారిస్తుంది. ఇక్కడ 2 పులులు ఉన్నాయని చెప్తున్నారు. అక్కడ కోయిల్కోటలో ఒక పులి దాడి చేసింది. దాడి చేసిన వాళ్ళు ఈరోజు డిశ్చార్జ్ చేసిపోయింది. మేము గమనిస్తున్నాం. మాకు రోజు ఫోన్ల మీద ఫోన్ రండి సార్ అని. సరే వస్తే దానికో మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళు లేని రాజకీయం చేసినంటారు, చూద్దాం పట్టించుకొని వాళ్ళు చేస్తారు అనుకున్నాం. కానీ ఈరోజు మాకు నమ్మకం కలుగుతలేదు, సమన్వయం లేదు. ఒక కోఆర్డినేషన్ కమిటీ ఇప్పటివరకు మీటింగ్ పెట్టుకొని డిపార్ట్మెంట్లు అంతా సమన్వయంతో పై ఆఫీసర్ లెటర్ రాసి అక్కడి నుంచి హైదరాబాద్ తెప్పించి ఇట్లా చేస్తుంటే అనిపిస్తుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నారు పాపం, వాళ్ళు నిన్నటి నుంచి డ్యూటీ చేస్తారు, తిండి కూడా వస్తారు. తినలేట మొగాలు గుంజుకుపోయిన వాళ్ళు ఉన్న సిబ్బందితో కాదు ఇది. ఈ సిబ్బందితో తెప్పించుకోవాలి, బయట తెప్పించుకోవాలి. అవసరం అనుకుంటే పీసీసీఎఫ్ కూడా ఇక్కడ సందర్శించాలి. ఇక్కడ 1000 మంది పేదవాళ్ళు ఉన్నారు. ఇక్కడ 1000 మంది వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడితే 10 మంది పిల్లలు బతుకుతారు, తిండి తింటారు. ఉదయం కష్టపడి వస్తే ఆయనకేమైనా డ్యూటీ రాత్రిపూట వస్తుంటే ఏమైనా చచ్చిపోయాను పిల్లలు రోడ్ల మీదకి వస్తారు. ప్రాణాలతో చెలగాట వాడకుండా బేషేజాలకు పోకుండా నాది డిపార్ట్మెంట్ కాదు నీ డిపార్ట్మెంట్ అనకుండా సమన్వయం చేసుకుంటే అవుతుంది. పోలీస్ యంత్రాంగం కూడా మరి పక్క జిల్లాల నుంచి తెప్పించుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఉన్న సరిపోకపోతే కొంతమంది తెప్పించుకొని చేసినా మంచిగా ఉంటుంది. కొద్ది రోజులు వేరే డ్యూటీస్, అదర్ డ్యూటీస్. ఇప్పుడు వాళ్ళు రాత్రిపూట జనరల్ గా ఎక్కువ పోలీస్ డిపార్ట్మెంట్ పకడ్బందీగా ఇసుక లారీలు ఆపుతుంటారు, ఇసుక పట్టుకుంటుంటారు, దొంగలు పట్టుకుంటారు. ఒక రోజు ఇసుక అన్ని బంద్ చేసి, ఇసుక దందలు అవన్నీ బంద్ చేసి పట్టుకోవడం, 2 రోజులు పూర్తి స్థాయిలో ఉమ్మడి జిల్లా మొత్తం అన్న దీన్ని దృష్టి పెడితే అయితే మీరు చూడండి. ఒకవేళ పొరపాటున ఈ పులి లోపలికి వచ్చింది అనుకోండి, మళ్ళీ అడవిలో పోనీకి ఉండదు, కన్ఫ్యూజ్ అయిపోతుంది. చాలా ఇంతకుముందు స్టడీ చేసినాం. టౌన్లోకి వచ్చిందంటే మళ్ళీ బయటికి రాదు, బయటికి కన్ఫ్యూజ్ అవుతుంది. కనుక మళ్ళీ అటువంటిది ఏమైనా జరిగితే మీదే బాధ్యత. కొత్త వాళ్ళ బోన్ కూడా తీసేసిన ఇక్కడ ఉన్న బోన్ తీసుకుపోయి అక్కడ పెట్టినట్టు ఉన్న 2 బోన్లు అటు తిప్పుతుండ్రు. ఇంకోటి ఏం చెప్తారంటే ఎక్కడనో వేరే రాష్ట్రంలో పట్టుకున్న బోన్లు పట్టుకునేది చూపించి ఇక మేము పట్టుకున్నాం కూడా కొందరు చూపిస్తున్నారు. తప్పది. దయచేసి దీనిలా ఇది నేను మాట్లాడేది రాజకీయం చేయడం కాదు. ఇక్కడ ఇది అధికారుల బాధ్యత. ఇది వాళ్లకు గైడెన్స్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఇమ్మీడియట్ గా కలెక్టర్ ఎస్పీ గారు కూర్చొని, డిఎఫ్ఓ కూర్చొని, సిఎఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కూర్చొని మీరు అవసరం అనుకుంటే చీఫ్ సెక్రటరీ గారి దృష్టి తీసుకొచ్చి, డీజీ దృష్టి తీసుకొచ్చి దీన్ని చర్యలు చేపట్టాలి. నెల రోజులైనా మీ యాక్షన్ అనేది ఏం కనబడుతుంది. చూడండి వచ్చిందనుకో పొరపాటున వస్తే ఏం చేస్తుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని పోలీసులు అంటారు. ఫారెస్టులు ఏమంటారు, మేము పడ్డకాడికి కష్టపడుతున్నాం, మేమేం చేస్తాం, మాకున్నాక తిప్పలు పడుతున్నాం అని చెప్తారు. ఇది సమాధానం కాదు. ఎవరికైనా జరిగితే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది. మీరు మీటింగ్ పెట్టుకొని మనుషులు లేరంటే చెప్పు, 1000 మంది వస్తారు. ఇక్కడ మన వీడపెట్ట 1000 మంది పిల్లలు తయారు వస్తారు. మేము బట్టి కూంబింగ్ చేయడానికి ఒక ట్రైనింగ్ ఇవ్వండి. ఆడ పరేడ్ గ్రౌండ్లో పోయి మీరు కూడా వస్తారు మీతో పాటు. ఇది ఈ రోజు సమస్య కాదు. ఇక మీరు చూస్తూ ఉండండి. ఇక 15 పులులు 1 yearలో 30 అవుతాయి. చాలా ప్రమాదం. ఇప్పుడు మీరు కరెక్ట్ చర్యలు చేపట్టకపోతే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది ఉంటుంది. దానికి పర్మనెంట్గా
రిజర్వ్ ఫారెస్ట్ నుంచి బయటికి రాకుండా ఫెన్సింగ్ చేసి మొత్తం ఫెన్సింగ్ చేసి టోటల్గా ఒకటి పని చేయాలి. కాంపా ఫండ్స్ కూడా ఉన్నాయి, కొన్ని వేల కోట్ల రూపాయలు కాంపా ఫండ్స్ ఉన్నాయి, డిపాజిట్లు ఉన్నాయి. వేరే ఫండ్స్ లేవని కాదు, దీనికి వేరే రోడ్ వేయాలంటే పైసలు ఉండవు, బడ్జెట్ లేకపోవచ్చు. కానీ కాంపా ఫండ్ కింద ఈ రాష్ట్రంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర వేల కోట్లే ఉన్నాయి, వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ పైసలు ఖర్చు పెట్టి టోటల్ ఫారెస్ట్ 26,000 ఎకరాలు ఉంది. 26,000 ఎకరాలకు టోటల్ ఫెన్సింగ్ వేయండి, బయటికి దుంకకుండా. ఇదే అదనంగా చూసుకొని, ఇదే అవకాశం చూసుకొని మీరు పీసీఎఫ్ ప్రభుత్వం అమ్మితే మొత్తం టోటల్ మేము ట్రెంచ్తో ఇచ్చినాం. మీరు టోటల్గా అదనంగా తీసుకొని టోటల్గా ఫెన్సింగ్ చేస్తే 25,000-30,000 ఎకరాల వరకు దాదాపు దీన్ని ఆనుకొని ఉంటుంది ఫారెస్ట్ ల్యాండ్. 2,097 ఎకరాలు కేసీఆర్ మయూర్ పార్క్ వదిలిపెడితే మిగతా దాదాపు 30,000 ఎకరాలకు ఫెన్సింగ్ చేయండి. జంగల్ సఫారీలకు కూడా పుల్లు ఇక్కడ రాకుండా అడవిలో ఉంటే సేఫ్టీ మెజర్స్తో అడవిలో పోయి పుల్లు చూడడానికి కూడా జంగల్ సఫారీ కూడా ఉంది. మనం ఏర్పాటు ఇంట్రొడ్యూస్ చేసినాం మేము ఆల్రెడీ. అక్కడ కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. టూరిజం కూడా డెవలప్ అవుతుంది. టూరిజం మినిస్టర్ కూడా ఇక్కడ ఉండడం కనుక టూరిజం మినిస్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్లి మరి స్థానిక ఎమ్మెల్యే గారు మంత్రి గారు కలిసి హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టి తొందరగా చేపడితే మంచిగా ఉంటుంది. ఆ పక్కల కాన్స్టిట్యున్సీ కూడా ఉంది, అక్కడ నారాయణపేట జిల్లా కూడా దీనికి దగ్గర వస్తుంది. నారాయణపేట కాన్స్టిట్యున్సీ కూడా కోయిల్కొండ కూడా వస్తుంది. ఇంకా అక్కడ జిల్లా ఎస్పీని కూడా పిలుచుకొని జాయింట్ చేస్తే బాగుంటుంది. వచ్చేసి ఏదన్నా జరిగితే మాత్రం మనకైనా అయితే మాత్రం ఇన్ని రోజులు అయింది వీళ్ళు యాక్షన్ తీసుకోవడానికి అయింది. आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।